మాజీ మంత్రి అంబటి రాంబాబు తీరు ఇంకా మారలేదు. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా వ్యవహరిస్తున్నారు. పలు కేసుల నేపథ్యంలో జైలు జీవితం గడిపిన అంబటి రాంబాబు నిన్న బెయిల్పై విడుదలయ్యారు. అయితే గుంటూరుకు వచ్చే సమయంలో మాత్రం అంబటి రాంబాబు మరోసారి ఓవర్ యాక్షన్ చేశారు. జై అంబటి జై అంబటి జై అంబటి వర్ధిల్లాలి కాపు టైగర్ అంబటి రాంబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి కాపు టైగర్ అంబటి రాంబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి అది భారీ ర్యాలీగా గుంటూరులోకి వచ్చే ప్రయత్నం చేయగా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని కాజా టోల్గేట్ వద్ద అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. హైవేపై ర్యాలీగా వెళ్లొద్దని పోలీసులు సూచించగా తాను ర్యాలీగానే అభిమానులతో వెళతానని అంబటి స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాజా టోల్గేట్ వద్ద అంబటి రాంబాబు ఆందోళన చేసేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైటికా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్లో అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రమోద్, చింత చచ్చినా పులుపు చావలేదన్న చందాన అంబటి రాంబాబు జైలుకు వెళ్లి బెయిల్పై బయటికి వస్తున్నప్పటికీ కూడా ఆయన ఓవర్ యాక్షన్ లో ఏమాత్రం కూడా మార్పు లేదు. గుంటూరులోకి బలవంతంగా ర్యాలీతో భారీ జనసమూహంతో ప్రయత్నించాలని ఆయన దానిలోకి వెళ్లాలని ట్రై చేసినప్పటికీ కూడా పోలీసులు అడ్డగించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అంబటి రాంబాబు ర్యాలీపై పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా విడుదలైనటువంటి అంబటి రాంబాబు ఉదయం నుంచి కాన్వాయ్ కూడా పెద్ద ఎత్తున జనసందోహంతో నిండిపోయింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వచ్చేటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తినాయి. ఏదైతే కాజా టోల్ గేట్ వద్ద ఆ కాన్వాయ్కి అనుమతి లేదంటూ కూడా పోలీసులు నిరాకరించడంతో వెంటనే ఆగ్రహించినటువంటి అంబటి రాంబాబు పోలీసులపై కూడా మరలా ఆ వాగ్వాదించాడు. అయితే గతంలో పోలీసులపై కూడా ఇదే తీరు ప్రవర్తించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అనేక కేసులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అతనిలో మార్పు రాలేదని చెప్పుకోవాలి. అయితే గతంలో పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లపై కావచ్చు, వెస్ట్ డిఎస్పీ అరవింద్ అతనిపై కూడా దూషించినటువంటి కేసుల్లో ఇప్పటికే నిందితుడిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు కొన్ని రోజుల క్రితం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే ఈ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అంబటి రాంబాబు బెయిల్ పై ఈ రోజు విడుదలవడంతో భారీ స్థాయిలో ఇటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ర్యాలీకి ఎటువంటి అనుమతులు లేవంటూ కూడా పోలీసులు చెప్పినప్పటికీ కూడా కేవలం ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకునేలా, ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసేలా ఈ ర్యాలీ నిర్వహించినట్లుగా కూడా ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే మంగళగిరి నుంచి కూడా గుంటూరు సిటీలోకి అడుగు పెట్టేంత వరకు కూడా అక్కడ ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కీలక వ్యాఖ్యలు కూడా చేస్తా ఉన్నాడు. అయితే ఉదయం ప్రారంభించినటువంటి ఆ యాత్ర కూడా ఏదైతే ఆ ర్యాలీ కూడా ఇప్పటికీ అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితమే గుంటూరులో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే కాజా టోల్ గేట్ వద్ద కూడా అతని పోలీసులు అయితే ఆపేటువంటి పరిస్థితి చేశారు. అయినప్పటికీ కూడా ఆ పోలీసులతో వాగ్వాదానికి దిగి కాజా రోడ్డుపై కూడా అంబటి రాంబాబు బైఠాయించాడు. అయితే వెళ్తే ఆ గుంటూరు నగరంలోకి అడుగు పెట్టాలంటే నాతో పాటు నా కాన్వాయి ఆ ర్యాలీ కూడా అనుమతించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే కొంతసేపు అక్కడ పోలీసులకి
ఇటు వైసీపీ నాయకుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఆ తర్వాత మళ్ళా శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందనే నేపథ్యంలోనే ర్యాలీకి కూడా అనుమతించినటువంటి పోలీసులు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. అయితే ఆ ర్యాలీ మొత్తం కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా ఏదైతే ఆ నిఘా కెమెరాల ద్వారా కూడా మొత్తం రికార్డ్ అయితే చేశారు. అయితే అంబటి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంటికి చేరుకున్నంతసేపు కూడా అక్కడ చేసినటువంటి వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇటు నగర ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవాలి. ట్రాఫిక్ ఒకవైపు ఏదైతే గుంటూరు నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి దృష్ట్యా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ర్యాలీలకు అనుమతి లేదు అని చెప్పినా కూడా పెద్ద ర్యాలీగా వచ్చి ఇటు గుంటూరు నగరాన్ని అంతా ఒక్కసారిగా స్తంభింపజేసేసి ఒకవైపు కాలేజీ బస్సులు అంబులెన్సులు కూడా వెళ్ళటానికి దారి ఇవ్వకుండా వైసీపీ కార్యకర్తలు అయితే ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులకి వాళ్ళకి మధ్య కూడా పూర్తిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే గుంటూరు సిటీలో కూడా ఏదైతే భారీ ర్యాలీని హైవేలోనే ఆపేయాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ కూడా గుంటూరు సిటీలోకి కూడా ఇంటికి వెళ్లేంత వరకు కాన్వాయ్తోనే వెళ్తా అని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే బైఠాయించి చేసినటువంటి విజువల్స్ కూడా ఏదైతే రేపు మళ్ళా పోలీసులు మాత్రం రేపు మరలా దీని మీద కేసులు కట్టేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మా పెట్రోల్ బాంబులు వేస్తే నో పోలీస్ అంటూ కూడా ఆ పోలీసుల్ని తక్కువ చులకనగా చేసి మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గతంలో కూడా ఇదే విషయంలో పోలీసులపై కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఇటు అంబటి కార్యాలయం వద్ద ఇప్పుడు ప్రస్తుతం అయితే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటు ట్రాఫిక్ సైతం కూడా ఆ రోడ్డు మొత్తం ఆపేసి అంబటికి సంబంధించినటువంటి ర్యాలీకి సంబంధించినటువంటి కాన్వాయ్ అయితే ఉంచారు. అయితే ఎట్టకేలకు పోలీసులకి అంబటి రాంబాబుకి మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో పోలీసులు అయితే శాంతి భద్రతలు దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా గొడవలు జరగకూడదు అన్న నేపథ్యంలోనే అంబటి రాంబాబుకి ఆ ర్యాలీకి వెళ్లేందుకు కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే అంబటి రాంబాబు తన కుటుంబ సభ్యులని కుటుంబంలోకి చేరాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు కూడా ఆయనకి స్వాగతం పలికారు. దీని తర్వాత విలేకరుల సమావేశం అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. అయితే ఈ విలేకరుల సమావేశంలో కూడా ఏం మాట్లాడతారో ఏంటా అనే దానిపై కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఉదయం నిన్నటి నుంచి చూస్తున్నటువంటి అంశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే నిన్నటి నుంచి కేవలం కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని చెప్పేసి అతను ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ అక్రమ కేసులు ఇటు టీడీపీ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అక్రమ కేసులు కనుక కూటమి ప్రభుత్వం పెడితే ఇప్పటికి కూడా నువ్వు బయటికి రాలేవంటూ కూడా ధీటుగా సమాధానం చెప్తున్నారు. ఏదైనప్పటికీ అంబటి ఎపిసోడ్ మాత్రం మరలా ఇప్పుడు ఒక ఘర్షణ వాతావరణం, ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పుకోవాలి. రేపటి నుంచి ఎట్లా రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, రాజకీయంగా మాత్రం గుంటూరు నగరం మరొకసారి వేడెక్కబోతుంది. ఒకవైపు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూనే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కానీ కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ తీరులో మాత్రం ఎటువంటి మార్పు అయితే రాలేదు. ఇప్పటికే పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా రోడ్లపై బైఠాయించి కేవలం నడిచే వెళ్తాను ఆ ట్రాఫిక్ ను మొత్తం ఆపేస్తానంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా రేపు దీని ఏదైతే నిఘా కెమెరాలతో తీసినటువంటి దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ప్రమోద్, రాజ్యంలో రాజు ఎలా ఉంటాడో అలాగే ప్రజలు కూడా ఉంటాడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంబటిని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయితే అధినేత జగన్ ర్యాలీలతో ప్రజల్ని ఇబ్బంది పెడతాడో అదే తరహాలో అంబటి కూడా ఈరోజు గుంటూరు టోల్ గేట్ వద్ద కూడా వాహనదారులకి తీవ్రంగా విఘాతం కలిగించినట్లుగా మనకి తెలుస్తుంది. మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఆ విషయంపై మళ్ళీ అంబటిపై కేసు నమోదు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎస్ఏవి ఏదైతే గతంలో ఇప్పుడు 4 రోజుల క్రితం కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టీడీపీ నాయకులు కూడా దీనికి ధీటుగా సమాధానం చెప్తా ఉన్నారు. అయితే అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చేందుకు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక బల ప్రదర్శన చేసే విధంగానే ఉదయం ప్రారంభించినటువంటి ర్యాలీని సాయంత్రం 5 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తూ కానీ ట్రాఫిక్ కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి చూపించారు. కేవలం గుంటూరు నగరంలోనే కాదు, ఇటు ఓవరాల్ ఇటు విజయవాడ నుంచి కాజా టోల్ గేట్ వద్ద నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి కూడా ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగిస్తా ఉన్నారు. అయితే ఈ పోలీసులు మాత్రం ఎక్కడా
కూడా సమన్వయం చేసుకుంటూ కూడా ఇటు పోలీసులతో ఇటు వైసీపీ నాయకులు కూడా ఎక్కడా కూడా శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందన్నటువంటి నేపథ్యంలోనే ఆయనకి ర్యాలీకి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులపై కూడా మరోసారి దురుసుగా ప్రవర్తిస్తూ ఆయన ఆ ర్యాలీని అనుమతించాల్సిందే, లేదంటే ఊరుకునేది లేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. మీరు కనుక ఇప్పుడు ఏదైతే ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే మాత్రం రోడ్డు మీదే నేషనల్ హైవే పైన నేను బైఠాయిస్తాను, దీని మీద మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పోలీసులే కొంత మేరకు తగ్గి ఇటు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ఒకవైపు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ర్యాలీకి అనుమతిస్తే మాత్రం వాళ్ళు వెళ్ళిపోతారన్నటువంటి నేపథ్యంలోనే ర్యాలీకి అనుమతించారు. ర్యాలీకి అనుమతించిన తర్వాత దీనికి అంబటి చేసినటువంటి వ్యాఖ్యలపై కావచ్చు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించినటువంటి తీరును కావచ్చు, ఇటు ప్రజలకి ఏదైతే ట్రాఫిక్ కి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించినటువంటి నేపథ్యంలోనే మరొకసారి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే మంగళగిరి కాజా టోల్ గేట్ నుంచి ఆయన చేసినటువంటి హడావుడికి ఓవర్ యాక్షన్ కానీ ఏదైనప్పటికీ ఇటు ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఇది ఆడంబరంగా చేసుకుంటా ఉంటారు, కేవలం బల ప్రదర్శన చేసుకునేందుకు ఇటువంటి ర్యాలీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత మాత్రం వ్యక్తమవుతా ఉంది. ఇటు ప్రజలని అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సార్లు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఇట్లాంటి ర్యాలీలు పెట్టి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. వాటికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇటువంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ప్రజలను కనీసం పట్టించుకోకుండా ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు, ర్యాలీ కావద్దు, బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ర్యాలీలు ఏర్పాటు చేసుకోకూడదు అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు కనీసం ఇది లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఇటు ప్రజలైతే మండిపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ అంబటి రాంబాబుపై మరోసారి ఇటు మంగళగిరి నుంచి గుంటూరు నగర పరిధిలో ఉన్నటువంటి ఈస్ట్ డివిజన్, వెస్ట్ డివిజన్, మంగళగిరి ఈ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ మరోసారి పోలీసులు ఆ కేసు నమోదు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. దేవి. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Vale.